ఇంట్లో కర్రీస్ ఏమీ లేనప్పుడు క్విక్గా తయారైపోయే ఈ రెసిపీ చూసేద్దాం. వేడివేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అందులో కొంచెం మిరప్పొడి యాడ్ చేసి, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసి కచ్చా పచ్చాగా దంచుకోండి. వీడియోలో చూపించిన ఈ విధంగా దంచుకుంటే చాలు. మరి ఎక్కువ మెత్తగా అయిపోతే అన్నం టేస్ట్గా ఉండదు. ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకొని ఒక బాండిల్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఈ దంచుకున్న మిశ్రమాన్ని ఎత్తి దాంట్లో వేసేయండి. వేసేసి నూనె పైకి తేలే వరకు వేయించేసి చల్లారబెట్టుకున్న అన్నం తీసి ఇందులో వేసేసి పైన నుండి కింద వరకు బాగా కలుపుకోవాలి. అన్నం వేడయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అంతే, మనకి వెల్లుల్లి కారం అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకునేస్తాం. త్వరగా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీలైతే ఇంట్లో ట్రై చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.